హలో అండి. ఈరోజు మా గార్డెన్లో హార్వెస్ట్ నెంబర్ 6 అండి వీడియో ఈ సంవత్సరం. ఇక్కడ ఫ్రూట్ మొక్కలు తీసుకొచ్చి పెట్టాను కదా, అవి ఇంకా చిన్నగానే ఉన్నాయని ఇంకా దాంట్లో పొటాటో కట్ చేసి అయితే పెట్టాము కొన్ని. ఈ చెట్లు వాడిపోయినాయి, అందుకని పొటాటోలు అయితే తీసేస్తున్నాం ఈరోజు. టమాటోలు కూడా కొన్ని హార్వెస్ట్కి అయితే ఉన్నాయి. కొంచెం దూరంగా ఉండగానే కాయలు అయితే కోసేస్తున్నాము. రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు కదా, అందుకని. అదిగాక బాగా మిగలబండిపోయే వరకు ఉంచామంటే పిట్టలు వచ్చి పాడు చేసేస్తున్నాయి. అవి ఎందుకు పనికి రాకుండా అయిపోతాయి కదా, అందుకని కొంచెం ఇట్లా కలర్ మారంగానే కోసుకుంటున్నాము. చాలా మొక్కలు అయితే పెట్టాం కదా, కొన్నిటి వరకు అయితే రెడీ అయినాయి, ఇంకా అవి అయితే కోసుకుంటున్నాము ఈరోజు. కొన్ని బీన్స్ కూడా హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. చెట్టు అయితే బాగా గుబురుగా పాకింది, కానీ కాయలు అయితే ఎక్కువ లేవు ఈరోజు అయితే మాత్రం. కొంచెం గ్యాప్ ఇస్తాయి కదా కాపుకి మధ్యన, సో ఇప్పుడు ఆ ఫేజ్లో ఉంది. పూత కూడా ఎక్కడ కనపడతలేదు. ఉన్న కాయలు అయితే ఇవాళ కోసుకుంటున్నాము. ఇవి ఇటాలియన్ బీన్స్ అండి, కొంచెం పెద్దగా ఉంటాయి చిక్కుళ్ళు. అలాగే కొన్ని హ్యాండ్ పిక్ బీన్స్ కూడా ఉన్నాయి. ఇదేమో కింద నేల మీదే ఉంటుంది, పైకి బాకదు కానీ ఈ చెట్టు. ఇవి కూడా బాగా కాసినాయి ఈ సంవత్సరం. మూడు రకాల కూరగాయలు అయితే కోసుకున్నాము. ఇంకా ఈరోజు పాలకూర కూడా ఉంది హార్వెస్ట్కి. అంతకుముందు ముదిరిపోయిందని సంవత్సరం అయింది పెట్టి అవి పీకేసేసి కొత్తగా విత్తనాలు చల్లాము. ఇవి కూడా నెల రోజుల లోపల బాగా వచ్చినాయి. లేతగా ఉంది చూసారా పాలకూర. మొత్తం 4 లైన్లు అయితే వేసుకున్నాము. మాకు చాలా ఇష్టం పాలకూర పప్పు చేసుకుంటాము, అలాగే పాలక పన్నీర్ కూడా చేస్తాం అన్నమాట. రోటీల్లోకి అది చాలా బాగుంటుంది. మాకు ఇక్కడ షాపుల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకదు పాలకూర. మనం చక్కగా ఇలా గార్డెన్లో వేసుకున్నామంటే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కోసుకుని డైరెక్ట్గా కూర వండేసుకోవచ్చు. ఇంకా షాప్లో దొరికేదైతే చాలా రోజులు నిల్వ ఉన్నది, ఇలా ఫ్రెష్గా ఉండదు. ఎంత బాగుందో చూసారా. ఈ తోటకూర చూసారా, నెమిలి తోటకూర అంటారంట. నాకు ఇప్పటి వరకు తెలియక ఎర్ర తోటకూర అని పిలిచేవాడిని, నాకు ఈ మధ్య తెలిసింది. ఈ విత్తనాలు జల్లి చాలా రోజులైంది, కొంచెం లేటుగా వచ్చినాయి కానీ బాగా వచ్చింది. టేస్ట్ మాత్రం సేమ్ మన గోంగూర ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మేము పచ్చిశనగపప్పు వేసి కూర వండుకుంటున్నాము ఈ తోటకూరతో. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, పుల్లగా. ఇది ప్రతి సంవత్సరం ఈ తోటకూరనైతే మేము పండిస్తున్నాము. చూస్తానికి కూడా ఆకులు ఎంత కలర్ఫుల్గా బాగున్నాయో చూడండి. ఇప్పుడు కొత్తిమీర కోసుకుందాము. ఈ పాలకూర, ధనియాలు, ఇంకా ఈ పక్కన నెమిలి తోటకూర విత్తనాలు అన్నీ ఒకేసారి చల్లాము. అన్నీ 30 డేస్ లోపలే రెడీ అయినాయి. అంతకుముందు కొత్తిమీర అయితే కొంచెం కోసుకున్నాము, కానీ ఈ పాలకూర నేను నెమిలి తోటకూరని ఈరోజే కోసాము. ఎందుకంటే ధనియాలు త్వరగా వచ్చేస్తాయి మొలకలు. కోస్తుంటేనే స్మెల్ గుమాయించేస్తుంది. మొత్తం కోసేయకుండా కొద్దిగా అయితే ఇంట్లో సరిపడా కోసుకున్నాము, ఒక వారం 10 రోజులకి సరిపడా. ఇంకా అలాగే ఈరోజు అయితే కార్న్ కూడా ఉన్నాయి కొన్ని. ఎండలో విపరీతంగా ఉండేసరికి పైన ఎండిపోతుంది, కానీ లోపలైతే మామూలుగానే ఉంటుంది, కానీ పైన పీస్ అంతా ఎండిపోతుంది. స్వీట్ కార్న్ అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉన్నాయండి, స్వీట్గా. అసలు చెప్పాలంటే పచ్చి కూడా తినేసేయచ్చు, ఉడకబెట్టాల్సిన పని కూడా లేదు, అంత బాగున్నాయి. కార్న్ కూడా ఒక 5 అయితే కోసుకున్నాము. లోపల చూడండి అసలు గింజ కూడా కట్టేసి ఎంత బాగుందో. పైకి మాత్రం పీసు ఎండిపోయినట్టు ఉంది, కానీ లోపల మాత్రం మంచిగా ఉన్నాయి. ఎండ వచ్చేసరికి ఆ గ్రీన్ అంతా పోయి కలర్ మారిపోయింది.
ఇంకా ఈ కొత్తిమీరను కూడా టిష్యూ పేపర్ పెట్టేసి ఇట్లా బాక్సుల్లో పెట్టి ఉంచుతాము. ఇలా ఉంటే వారం 10 రోజుల వరకు అయితే పాడవకుండా ఉంటుంది. ఇంకా నేను కట్ చేయకుండా అలాగే ఉంచేసాను అనుకోండి, చెట్టుకి పూత వచ్చేస్తుంది, మొత్తం ముదిరిపోతుంది. ఇప్పుడు కనుక మనం కోసేసుకున్నామంటే ఎప్పటికప్పుడు లేతగా మళ్ళీ వస్తాయి. ఈరోజు బీన్స్ అయితే 300 గ్రాములు వచ్చినాయి, పొటాటోలు 650 గ్రాములు వచ్చినాయి, అలాగే టమాటాలు 700 గ్రాములు వచ్చినాయి. చూడండి, ఫైనల్గా ఈరోజు హార్వెస్ట్ అయితే ఈ కూరగాయలు. మీరు కూడా ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి. బంగాళదుంపలు, ఆకుకూరలు ఇవి పెంచుకోవడం చాలా ఈజీ. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆస్ట్రేలియాలో తెలుగు అబ్బాయి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.